హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు క్లైమేట్ యాక్టివిస్ట్ రుచిత్ గారు. సో రుచిత్ బ్రోతో మాట్లాడి క్లైమేట్ యాక్టివిస్ట్గా ఎందుకు మారాడు, అంతేకాకుండా ఇప్పుడు ఏ దాని మీద పోరాడుతున్నాడో తెలుసుకుందాం. హాయ్ బ్రో, హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నా. ఇంకా ఏం కాలేదా? కాళ్ళు చేతులు దెబ్బలు ఏం దాకలేదా? ఏం దాకలేదు. ఎందుకంటో తప్పించుకొని పోతున్నావా? లేదు, అట్లేం లేదు. ఇప్పటి వరకు ఎవరేం చేయలేదు. ఏం అటాక్లు అయితే ఏం కాలేదంటావు? ఎందుకంటే వీఆర్ డెమోక్రటిక్, అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాం కాబట్టి అదే విధంగా ఆహ్, మా ఎక్స్‌ప్రెషన్ గూడా ఉంటది. అదే విధంగా మేము ప్రభుత్వాలకు గూడా మా సమస్యలని చెప్తాం కాబట్టి ఇప్పటి వరకు ఎవరు అట్లేం చేయలేదు. అంటే ఇవన్నీ చేస్తున్నా గూడా కొందరికి దెబ్బలు తాకిన సందర్భాలు, కొందరికి అది నచ్చక, డెమోక్రటిక్ అనేది నచ్చక, వాళ్ళకి ఫేవర్‌గా ఉండడం అనేదే వాళ్ళకిష్టం గాబట్టి, కొట్టిన సందర్భాలు గూడా మీకు తెలుసు గదా! అవును. అంటే మీరింకా అంత రేంజ్‌కి రీచ్ కాలేదంటారా? ఏమో అది అది నాకు తెలవదు. కానీ మేము చేసే పనైతే మేము చేస్తున్నాము. ఎవరు మాకు అపోజిట్‌గా ఉన్న వాళ్ళు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, అది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఎట్లా దాన్ని పర్సీవ్ చేసుకుంటారో అయితే మాకు తెలవదు. మేమైతే చేసే పనేం చేస్తున్నాం. హ్మ్. ప్రజలకి చైతన్యపరచడము, సమస్యల గురించి వాళ్ళని ఏకం చేసి అడ్రెస్ చేయడం ఇష్యూస్‌ని అవైతే చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరు మీకు ఫోను జేసి గాని, "నీకెందుకు? నీకీ పనేంది? నీ పని నువ్వు చదువుకోవచ్చు గదా! ఎందుకు ఇట్లా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని జెప్పేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు" అని ధమ్కీలియ్యలేదా? అంటే అట్లా డైరెక్ట్‌గా ఏమి జేయలేదు. మల్టిపుల్ విధాలుగా రీచ్ ఔట్ అయినారు. ప్రభుత్వాధికారులు కొంతమంది నాకు ఆహ్, నా ఇంటర్‌వ్యూస్ పంపియడం జరిగింది. అంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి విరుద్ధంగా మాట్లాడితే, హ్మ్. అది నాకు నా నా ఇంటర్‌వ్యూ లింక్ నాకే పంపియడం జరిగింది. ఆ! ఏం మెసేజ్ కిందేం గొట్టలేదా? అహా! అహా! ఇంకేం అంటే వస్తలేదు. ఉట్టి చూసుకో అని ఒక ఆ! రిప్లై అయితే వచ్చింది. ఆ! తర్వాత తర్వాత నేను రెస్పాండ్ కాలేదు దానికి. ఆ! వాళ్ళు ఫోను జేషిర్రా ఎవరన్నా? లేదు, లేదు. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీజేపీ పార్టీకి మీరు అగైనెస్ట్‌గా ఓన్లీ బీఆర్ఎస్ తరఫునే మాట్లాడుతున్నారా? లేదు, లేదు. బీఆర్ఎస్ అసలు నా జర్నీ అంటే ఇప్పుడు వైరల్ అనే పదం చాలా ఇంపార్టెంట్ గదా! ఎప్పుడు వైరల్ అయినావు? ఎట్లా నీకు పాపులారిటీ వచ్చిందనేది. హ్మ్. నాకు యాక్చువల్లీ 2022లో అనుకుంటా. 2022లోనో, 2023లో యాక్చువల్లీ. 2023 సెప్టెంబర్, అక్టోబర్ మంత్‌లో నేనొక ఇంటర్వ్యూ ఇచ్చిన. జోషిమత్ గురించి. హ్మ్. అది ఇక్కడి సమస్య గురించి గాదు. హ్మ్. ఎక్కడనో ఉత్తరాఖండ్‌లో ఎక్కువ ఇండస్ట్రీలు రావడం వల్ల, అది ఎత్తైన ప్రాంతం. దానివల్ల ఇల్లులన్నీ కూలిపోవడం వల్ల మేము దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాం. హ్మ్. అప్పుడు నాదొక ఇంటర్వ్యూ 4,00,000 వ్యూస్ పోయింది హ్మ్. ఫేస్‌బుక్‌లో. హ్మ్. అప్పటి నుంచి అంటే ఇట్లా పాపులారిటీ రావడం అది కొత్త విషయమేం గాదు. చాలా ఇయర్స్ నుంచే చాలా ఛానెల్స్ కవర్ చేస్తున్నాయి. చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. నాకు 5 ఇయర్స్ బ్యాకే నేను న్యూస్ పేపర్స్‌లో వస్తుండే. హ్మ్. అవి ఆర్టికల్స్ ఇవన్నీ. హ్మ్. సో, అది ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నాకు అనిపియదు. సో, అది గూడా ఒకటి. లాస్ట్ టైమ్ మనం జేసిన ఇంటర్వ్యూకి డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి కాలొచ్చిందన్న విషయం దెలిసింది. సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్ రాలేదు. సీఎంఓ ఆఫీస్ నుంచి అదే ఒక ప్రభుత్వ అధికారి నా నా ఇంటర్వ్యూ లింక్ నాకే పంపియడం జరిగింది. ఆ! సో, దాని అర్థం ఏంటో నాకు తెలీదు. అంటే అర్థం జేసుకోవాలింకా ప్రజలు. అదే. అది ఏ ఇంటెన్షన్‌తోని ఏం పంపించారు. మాట్లాడుతున్నావో ఒకసారి జూసుకో అని అన్నట్టా? ఆ! అదే అనుకుంటా మరి. ఓకే. అయినా గూడా తగ్గుతలేరెందుకు మరి? ఎందుకంటే యాక్చువల్లీ ఇందాక మీరడిగిన ప్రశ్న ఏదైతుందో మీరు బీఆర్ఎస్ తరపునున్నారా అని. నాకు నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నేను మాట్లాడడం మొదలుపెట్టి చాలా సంవత్సరాలయితుంది. కానీ మేజర్‌గా బీఆర్ఎస్ ప్రభుత్వానికి విరుద్ధంగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గత ఎన్నికల్లో 2023 23 ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికలలో ఒక వీడియో జేసినా నేను. ఏంది పోయిన ట్యాంక్ బండ్ కాడికి పోయినా. ట్యాంక్ బండ్ కాడికి పోయి కేసీఆర్ హామీలన్నీ ఇచ్చిండు గదా! కేసీఆర్‌ది 10 ఏళ్ల పాలన గదా! 10 ఏళ్ల పాలన ఎట్లుందో చూద్దాం అని జెప్పేసి నేనొక వీడియోలో ఏమన్నా, "కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నారు గదా! కేసీఆర్ గారు. హ్మ్. మీ బీఆర్ఎస్ చెప్పిందంతా చేస్తారు గదా! ఒకసారొచ్చి తాగి చూపియర్రి మీ కొబ్బరి నీళ్ళని" అని అన్నా. హ్మ్. దాని తర్వాత ఐ గేవ్ ఛాలెంజ్. అంటే ఛాలెంజ్ ఇచ్చిన ఒకసారి. హ్మ్. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా ఎవరో ఒకళ్ళు వచ్చి తాగి చూపియండి. హ్మ్. ఇది మీ ప్రతిభ పర్యావరణం గురించి అని అప్పుడు బీఆర్ఎస్‌కి విరుద్ధంగానే నాకు పాపులారిటీ అనుకోవచ్చు గదా! హ్మ్. అది ఎన్నికల సమయం మళ్ళీ. ఎన్నికలు ఎన్నికలు ఇంకొక 10, 20 రోజుల్లో వస్తున్నాయనగా నేను ఆ వీడియో జేసినా. మరి హ్మ్. అటువంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరికీ నేనెందుకు కాంగ్రె ఆహ్, కాంగ్రెస్‌కి అగైనెస్ట్‌గా ఆ! అనిపిస్తున్నావా? ఆ! సో, అదొకటి. అట్లా అన్ని పొలిటికల్ పార్టీస్‌కి విరుద్ధంగా పనిజేస్తున్నాము. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ఆహ్, అన్ని పర్యావరణం అనే చాప్టర్‌నే స్కిప్ జేసినాయి. ఎన్వైర్న్మెంట్ అనే చాప్టర్‌ని స్కిప్ జేసి
బిజినెస్, ప్రజల ఆరోగ్యంని పట్టించుకోకుండా బిజినెస్ వైపు, పెట్టుబడిదారుల వైపు, లేకపోతే ప్రాఫిట్ వైపు, ఎక్కడ వాళ్ళకి ఏంటి పైసలొస్తాయి అనే విషయం మీద దృష్టి పెడుతుర్రు కాబట్టి బరాబర్ ఏ పార్టీ ముందుంటే ఆ పార్టీకి అగెయిన్స్ట్‌గా మాట్లాడతాం. దాంట్లో ఏం భయం లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనే చెప్తుంది. కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఉంటది. అది నా ఫండమెంటల్ రైట్. నేనిప్పుడు భారతదేశ పౌరుడిని. నాకొక హక్కు ఉంది. ఫండమెంటల్ రైట్ అది. దాన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేడు. నేను ఒక్కడినే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న పౌరుల రైట్ టు లైఫ్ డిస్టర్బ్ అయితుంది ఇక్కడ. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. ఇప్పుడు మేము మాట్లాడే విషయం ఏంటి? నేను గాని లేకపోతే మిగతా యువకులు అందరం కలిసి దామగుండం గురించి, మూసి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దామగుండం ఒక అడవి. అది మనకి గాలినిస్తుంది. మూసి ఒక నది. అది మనకి నీళ్ళనిస్తుంది. ఇట్లనే మేము డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాము. నేల, గాలి, నీరు వీటి గురించి మీరు మాట్లాడితే ఓన్లీ మాట్లాడుతున్నారు. అక్కడ మాత్రం చర్యలు ఏ విధంగా లేవు. మరి దానికి ఎట్లా ఫీల్ అయితున్నారు? మీరు ప్రతిసారి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ పనులు మాత్రం ఆగట్లేదు. దామగుండం జూషినా, ఏది జూషినా గూడా పనులైతే కంటిన్యూ అయితేనే ఉంది. ఇప్పుడు గూడా దాన్ని చేంజ్ జేసేసి వాళ్ళనుకున్న మోడల్స్‌గా చేంజ్ జేసిర్రు. మీరు ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు గానీ ముందుకేం అవ్వట్లేదు. ఎందుకంటారు? అంటే అది మనం జూసే దృష్టి మీద ఉంటది. ఒకప్పుడు ఒక 10, 15 సంవత్సరాల క్రితం వరకు కేవలం అడవి పేరు మీద ఒక ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో రాలేదు. అంటే కేవలం ఒక అడవిని రక్షించాలని. నల్లమల్ల ఫారెస్ట్ ఉద్యమం వచ్చింది. వచ్చింది. సేవ్ నల్లమల్ల. హ్మ్. కానీ అక్కడ ఆదివాసీల ఆరోగ్యం గురించి, ఆదివాసీల భూముల గురించి అదొక పెద్ద స్థాయికి ఎదిగింది. ప్లస్ అది వెనక్కి తీసుకున్నారు. కానీ కేవలం అడవి పేరు మీద యువకులందరూ ఏకమయ్యి చేసిన ఒక పెద్ద ఉద్యమమే దామగుండం. అంటే తెలంగాణలో ఒక ఒక ఫేజ్ వచ్చింది. హ్మ్. అంటే ఒక సమయం వచ్చింది. ఎక్కడైతే పర్యావరణం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారుతుందో. ఇట్లా వెన్ పీపుల్ అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు డెఫినిట్‌గా యాక్షన్ ఉంటది. ఇప్పుడు ఒక సమయంలో హీట్ వేవ్ గురించి అసలు ఎటువంటి యాక్షన్ లేదు. హీట్ వేవ్ అంటే సడెన్‌గా టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం. సడెన్‌గా వేడి రావడం వల్ల దాన్ని హీట్ వేవ్ అని అంటారు. సమ్మర్స్‌లో ఊకనే వేడి సడెన్‌గా ఇంక్రీజ్ ఇప్పుడు అయితది. తెలంగాణలో అదే హీట్ చాలా వేవ్. మంది చనిపోతారు. ఒక 1500 మెంబర్సే చనిపోతారు ప్రతి ఇయర్. ఇదేంటి గవర్నమెంట్ డేటా ఇది. ఇట్లా దీని గురించి అసలు ఎటువంటి పట్టింపు లేకుండే. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈస్ ఫోర్స్డ్ టు మేక్ ఎ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్. ప్రతి జిల్లాలో ఏమేం జేయాలి? ప్రతి జిల్లా ఎట్లా ఎఫెక్ట్ అయితుంది హీట్ వేవ్ వల్ల? అని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అట్లా చాలా యాక్షన్స్ వస్తున్నాయి. కానీ ఆ యాక్షన్స్ సరిపోవట్లేదు. అది మీరు చెప్పేది డెఫినిట్‌గా ట్రూ. అంటే మేము చేస్తున్న పనికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాక్షన్, సొల్యూషన్, ఎఫర్ట్ ప్రభుత్వం తరపున లేదు. అది డెఫినిట్‌గా. ఇంకా పని చేస్తే డెఫినిట్‌గా అది అయితది. ఆ నమ్మకం ఉంది. హ్మ్. ఇప్పుడు లాస్ట్ టైమ్ మీరు జేసిన యాక్షన్‌కి కొంచెంలో కొంచెమన్నా డిఫరెన్స్ ఏదన్నా జరిగిందని మీరు నమ్ముతున్నారా? డెఫినిట్‌గా. చాలా మంది ప్రజలకి అడవి పట్ల అసలు ఏమేం జరుగుతుంది? కాంపా అంటే ఏంటి? ప్రభుత్వం అడవిని నరికి ఎటువంటి మెజర్స్‌ని తీసుకుంటది? అన్నీ బయటికొచ్చేసినాయి గదా! ప్రజలకు అవేర్‌నెస్ రాకుండా ప్రభుత్వం తరఫు నుంచి మీ వల్ల పోరాడిన దాంట్లో ఏదన్నా మేము ఇది సాధించినాం, ఇది పోరాడినాం, ఇంత ఇంత ఎఫర్ట్‌కి వాళ్ళు గుర్తించి జేషిర్రు అన్నట్టు ఏదన్నా ఉందా? నా యాక్టివిజంలో నేను జేసిన ఆన్ గ్రౌండ్ యాక్టివిటీలోనే నా మొదలులోనే గెలుపుంది. ఎందుకంటే నేను స్టార్ట్ జేసింది 2020లో స్టార్ట్ జేసినా. ఆన్‌లైన్‌లో అసలు ఫెమినిజం గురించి, మహిళా హక్కుల గురించి, పర్యావరణం గురించి, హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ జేసి, అట్లా ఆన్‌లైన్ నుంచి అప్పుడు కోవిడ్ టైమ్ గాబట్టి ఆన్ గ్రౌండ్‌లో స్టార్ట్ జేసినా. నేను ఫస్ట్ జేసిన ఆన్ గ్రౌండ్ యాక్టివిటీ ఏందంటే, నా ఇంటి దగ్గరలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక చెరువుంటది. ఫిర్జాదిగూడ చెరువు అని. ఆ చెరువు మొత్తం ప్లాస్టిక్‌తోని పొల్యూట్ అయిపోయింది. ప్లస్ ఎన్‌క్రోచ్ అయిపోయింది. కాబట్టి అందరం కలిసి ఒక క్లీనప్ డ్రైవ్‌ని చేసినాం ఆడ. ఒక 4 వారాలు ఆగస్టు నెలలో 2021లో 4 వారాలు క్లీనప్ డ్రైవ్ చేయడం వల్ల ఒక 9 నెలల లోపు కేటీఆర్ అక్కడ ఫండ్స్ అలొకేట్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసిండు. సో, ఓకే. ఇట్లా మల్టిపుల్ అంటే ఇదొక్కటే కాకుండా మల్టిపుల్ అంటే సొల్యూషన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఏం వచ్చింది మీకు? ఇట్లా కాంగ్ ఇప్పుడు మీరు చేయంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి జేషిర్రు. అరే! మన రుచిత్ గదా! ఆ! అన్నట్టు. ఆ! మళ్ళా వేరే వాళ్ళు కాంగ్రెస్‌లో ఏం జేషిర్రు? లే. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గూడా అంటే మా మా పోరాటం గూడా అంత ఎఫెక్టివ్ లేకుండా ఏం లేదు. మేము 2023లో ఒక నినాదం ఎత్తుకున్నాం. సేవ్ తెలంగాణ అని. తెలంగాణని కాపాడాలని. దాంట్లో ఒక 5 డిమాండ్‌లు పెట్టినాం. ప్రతి రాజకీయ పార్టీ తమ తమ మేనిఫెస్టోలో ఈ 5 డిమాండ్‌లని పెట్టాలని పెట్టినాం. పెట్టిన దాని తర్వాత మిగతా పొలిటికల్ పార్టీలు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. హ్మ్. పెట్టడమే గాకుండా మేమప్పుడు ఏంటి నిరసన జేసినాం.
నిరసన చేసి అన్ని పొలిటికల్ పార్టీని అడిగినాం పెట్టుర్రి అని. కానీ అదే 2024 జనవరి మంత్ లో కాంగ్రెస్ పార్టీయే పిలిచి మమ్మల్ని లోక్సభ మేనిఫెస్టోకి సజెషన్స్ అడిగింది. మా వాళ్ళని, నన్ను ఇంకా మా సంఘం వాళ్ళు పిలిస్తే మేము సజెషన్స్ ఇచ్చినాం. ఆ సజెషన్స్ ని సీరియస్ గా తమ మేనిఫెస్టోలో కన్సిడర్ కూడా చేసింది. ఈరోజు GO111 మా డిమాండ్, ఆ 5 డిమాండ్లలో ఒక డిమాండ్ GO111 ని మీరు ఎత్తివేత, GO111 ఎత్తివేతని మీరు హోల్డ్ లో పెట్టాలని అడిగినాం. ఇప్పుడు అది హోల్డ్ లోనే ఉంది. అదొక్కటే కాకుండా ఇంకా మల్టిపుల్ యాక్షన్స్, హరితహారంకి సంబంధించి ఒక డిమాండ్ పెట్టినాం, దాన్ని అక్కడ పెట్టినారు. మళ్ళీ ఫ్లడ్ కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలన్నాం, హీట్ కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలన్నాం. అవన్నీ కూడా చేసిరు కానీ అవి చాలా సాలిడ్ గా కాలేకపోయినాయి, కానీ జరిగినాయి. మీరు వేసుకున్న బ్యాచ్ ఒకసారి సేవ్ మూసీ ఒకసారి చూపించండి. సో ఇది సేవ్ మూసీ మూవ్మెంట్, అంటే మేము ఒక ఉద్యమం చేస్తున్నాము, సేవ్ మూసీ మూవ్మెంట్ అని మేము షురూ చేసినాము. మేము అంటే నేను ఒక్కడనే కాకుండా చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువకులం ఎవరైతే పర్యావరణం గురించి, సామాజిక న్యాయం గురించి ఒక చోట చేరి కొట్లాడుతున్నామో ఒక 3 సంవత్సరాల నుంచి మేమందరం స్టార్ట్ చేసినాం ఈ ఉద్యమాన్ని. దీని నినాదం ఏంటంటే సేవ్ మూసీ రివర్, సేవ్ పీపుల్ ఆఫ్ మూసీ. మూసీ నదిని కాపాడాలి, మూసీ నది ప్రజలని కాపాడాలి. మూసీ నది ప్రజలు ఎవరు? మూసీ నది నీళ్లు తాగేటోళ్ళు, మూసీ నది తీరాన బతికేటోళ్ళు, ఇంకా ఎవరెవరైతే డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఇంపాక్టెడ్ ఉన్నారో, ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో వాళ్ళందరి జీవితాలను ఈ నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నాం తెలుసా? తెలంగాణ ప్రభుత్వము మేము ఎప్పుడైతే దామగుండం గురించి కొట్లాడుతున్నామో, మీరేం దామగుండం గురించి కొట్లాడుతున్నారు? మేము కూడా పర్యావరణ ప్రేమికులమే. మీరు ప్లీజ్ ఇది వదిలేసేయండి, ఈ ఒక్కడవిని వదిలేసేయండి, ఇది నేషనల్ ఇంట్రెస్ట్ ప్రాజెక్టు, మూసీ గురించి మేము చేస్తున్న పనిని సపోర్ట్ చేయండి అని అన్నది. అని అన్నప్పుడు ఏం చేస్తుంది చూద్దామని చెప్పేసి అదే దామగుండం, వికారాబాద్. దామగుండం పక్కనే అనంతగిరి కొండలు ఉంటది. దామగుండం ఇన్ఫాక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ అనంతగిరి కొండలు. అనంతగిరి కొండలోనే మూసీ నది మొదలు. అక్కడి నుంచి మూసీ నది కృష్ణా నదిలో కలిసే చోటు వరకు ఒక యాత్ర చేసినాం. 5 రోజులు తిరిగినాం. 5 members 5 days వి వెంట్ టు ఏంటి అబ్జర్వేషన్ చేసినాం. అది కూడా ఏంటి సైంటిఫిక్ అబ్జర్వేషన్ కాదు, సైంటిఫిక్ స్టడీస్ మస్తుగా ఉన్నాయి, అన్ని స్టడీస్ చెప్తున్నాయి. మీకు ఒక డేటా చెప్పనా? ఒక స్టడీలో ఏమని తేలిందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డేంజరస్ నదులది ఒక లిస్ట్ విడుదల చేసారు. ఇప్పుడు బెస్ట్ యాక్టర్స్ అనే ఒక అవార్డ్ లిస్ట్ ఉంటది కదా, గట్లనే డేంజరస్ రివర్స్ లిస్ట్, అంటే అతి కాలుష్యమైన భయంకరమైన నదుల లిస్ట్ వదిలితే 22వ పొజిషన్ లో మూసీ నది ఉంది ప్రపంచ వ్యాప్తంగా. సైంటిఫిక్ రిపోర్ట్లు మస్తుగా ఉన్నాయి. అదొకటే కాకుండా ఇంకా సైంటిఫిక్ రిపోర్ట్లు కావాలని అంటే మనకి ప్రతి సంవత్సరం ప్రతిరోజు 20 million liters ఆఫ్ సీవేజ్ వాటర్ వెళ్తుంది. 20 లక్షల లీటర్ల సీవేజ్ వాటర్ ప్రతిరోజు మూసీ నది లోపలికి పారుతా ఉంటది. దాంట్లో 60% అన్ట్రీటెడ్, అంటే 60% అసలు క్లీన్ కాలేదు, దాన్ని అసలు ఎవరు టచ్ చేయలేదు, అది డైరెక్ట్ వెళ్తుంది. అంటే అసలు మూసీ నదిలో ఉన్న నీళ్ళ లేకపోతే మన ఇంట్లో నుంచి పారే సీవేజ్ వాటర్ అనే ప్రశ్న కూడా లేవనెత్తాలి. సో కాబట్టి అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో కెమికల్స్ ఫ్యాక్టరీ నుంచి ఏం చూడలేదా? అది చాలా డెఫినెట్, అదే మేజర్ ఇంపాక్టర్ ఇక్కడ. ఇక్కడ అసలు మూసీ నది చనిపోవడానికి కారణం జెన్యూన్ గా ఈరోజు మూసీ నది చనిపోయింది. ఇట్ ఈస్ వెరీ, అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇది చెప్పేటప్పుడు. మూసీ నది ఈరోజు బతికి లేదు. ఎందుకంటే నదంటే ఏంటిది? అసలు నదంటే ఏంటి? నదంటే నీళ్ళు ఒక్కటే కాదు, నదంటే నది పక్కనున్న తీరము, నది పక్కనున్న చెట్లు, నది లోపలున్న జీవరాశులు. నది లోపలున్న జీవరాశులు ఏంటో తెలుసా? ఒకప్పుడు 300 సంవత్సరాల క్రితము మూసీ నదిలో ఏవైతే చేపలు మనకు దొరుకుతుండేనో ఆ చేపలు ఇప్పుడు దొరుకుతలేవు. ఇప్పుడు తలాపియా అనే ఒక ఫిష్ దొరుకుతుంది. తలాపియా అనే ఫిష్ అసలు మన ఇండియన్దే కాదు, మన ఇండియాది ఎందుకు, అసలు మన తెలంగాణదే కాదు, అది ఎక్కడనో ఆఫ్రికాలో దొరుకుతుంది. అది యాసిడ్ ఎక్కువైతే ఆ చేపలు వస్తాయి. మన దాంట్లో మన మూసీ నదిలో యాసిడ్ ఎక్కువ కావడం వల్ల మొత్తం పొల్యూట్ అయిపోయి పొల్యూషన్ జీవరాశుల్లో కూడా కలిసిపోయింది. అంటే మన జీవరాశులు కూడా అంతరించిపోయినాయి. మీరు నది తీరాన్ని చూడండి, మూసీ నది తీరాన మన చెట్లు ఏం పెరుగుతలేవు. తెలంగాణ చెట్లు ఉంటాయి ప్రతి జియోగ్రఫిక్ లొకేషన్ కి. జియోగ్రఫిక్ అంటే ప్రతి ప్రాంతానికి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ ఎక్కడ పెరుగుతున్నాయి? మూసీ నది తీరాన్ని. అవేం పెరుగుతలేవు. నీళ్లు మనవి కాదు, జీవరాశులు మనవి కాదు, తీరమే లేదు, దాని తర్వాత అసలు చెట్లే లేవు, మన చెట్లు కూడా కావు. సో ఇటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాకుండా నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటున్నా. సూర్యాపేటలో మూసీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ మూసీ ప్రాజెక్ట్ దగ్గరికి మేము వెళ్ళినాం. దీంట్లో భాగంగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు
ముందుగా మీరు చూడంగానే అక్కడ ఒక డ్యామ్ లాంటిది ఉంటది. నీళ్ళన్నిటిని స్టోర్ చేస్తున్నారు. సరే ఏమో జరుగుతుంది. ట్రీట్ చేస్తుర్రేమో అని మీరు సందేహం పడొచ్చు. అట్లేం లేదు. హ్మ్. ఆడేం ట్రీట్ చేస్తలేరు. ఉట్టి నీళ్ళని ఆడ నిలువుంచిర్రు. సరే వాళ్ళేమో ఒక సైంటిఫిక్ రీజన్ ఇస్తారు. ఈడ నీళ్లు ట్రీట్ అయితే. ఒకవేళ నీళ్లు ట్రీట్ అయితే కిందనే సూర్యాపేట ఆ నదికి పక్కనే సూర్యాపేటలో కొన్ని గ్రామాలు పంటలను పండిస్తున్నాయి. అక్కడున్న గ్రామస్తులతోని మాట్లాడితే వాళ్ళు అప్పుడే మేము లైన్‌లో ఉన్నప్పుడే ఒక వ్యక్తికి కాల్ కలిపి స్పీకర్‌లో పెట్టి, "నువ్వు మన పంట నీ పొలంలో పడే పంట ఉంటది గదా! ఈ పంటని హైదరాబాద్ పోయినప్పుడు ఏడ పండించినావు అని చెప్తావు" అంటే, "ముంబై, మహారాష్ట్ర, మహారాష్ట్రలో లేకపోతే అక్కడెక్కడనో" అని చెప్తాడంట. హ్మ్. అసలు తెలంగాణ కాదని చెప్తాడంట. ఆంధ్రప్రదేశ్ గూడా కాదని చెప్తాడంట. ఎక్కడనో మహారాష్ట్రదో, కర్ణాటకదో ఆహ్, పంట పంట అని చెప్తాడంట. సో, ఇటువంటి పరిస్థితి. మూసీ నది పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడుతున్నారు. మూసీ నది పేరు చెప్పుకోవాలంటేనే భయం. ఆర్థిక భయం అది. మూసీ నది పక్కన ఉంటున్నామంటే దుర్వాసన గాదు. ఇది ఆర్థికం గూడా. ఎకానమీని గూడా ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందనేది ఇంపార్టెంట్. సో, ఇట్లాంటిది అంటే గూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూసీని ప్రక్షాళన చేస్తా అని జెప్పేసి అంటుండు. సో, ఇవన్నీ ఆయన గూడా జెప్తుండు. మరి ఆయన చేసే దాంట్ల ఈ విధంగా హ్మ్. కనబడుతుందా? మార్పులేమన్నా కనబడుతున్నాయా? ఆయన చేసే దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, మేము 55 కిలోమీటర్లల్ల మేమొక ప్రక్షాళన చేస్తామని అంటుంది. హ్మ్. అది ప్రక్షాళన గాదు. సుందరీకరణ అది. హ్మ్. ఎందుకంటే, ప్రభుత్వము గుజరాత్ మోడల్‌ని ఇక్కడికి తీసుకొస్తుంది. ఎవరు? రాహుల్ గాంధీ గాని, రేవంత్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, కొండ సురేఖ గాని వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ కుల్లం కుల్ల గుజరాత్ మోడల్‌కి విరుద్ధం. హ్మ్. గుజరాత్‌లో ఏం జరిగినా గాని నరేంద్ర మోదీ పాలనలో దాన్ని విరుద్ధంగా ఉంటారు. నరేంద్ర మోదీ షురూ చేసిన ప్రాజెక్టే సాబర్మతి ప్రాజెక్ట్. హ్మ్. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. హ్మ్. సాబర్మతి సుందరీకరణ. హ్మ్. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గూడా అదే సుందరీకరణని తీసుకొచ్చి ఈరోజు ఏమంటారు? తెలంగాణలో చేస్తామని అంటారు. సుందరీకరణ గాదు. మాది ప్రక్షాళన. సుందరీకరణ అని ఎవరు జెప్పిర్రు అని జెప్తుర్రు. దానికే నేనున్నా గదా! జెప్పనీకే. ఆ! మీది సుందరీకరణ అనే ప్రభుత్వం. ఎందుకంటే మీరేమంటున్నారు? మీరు బ్రిడ్జులు కడతామని అంటున్నారు. మీరు సిమెంట్ ఏస్తామని అంటున్నారు. సిమెంటిఫికేషన్ జేస్తారు వీళ్ళు బేసికల్లీ. గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో కలిపేసి దాన్ని ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నామని. అది ఇంకో పెద్ద డిజాస్టర్. అసలు రివర్ ఇంటర్‌లింకేజ్ అని అంటారు. రివర్ ఇంటర్‌లింకింగ్ అని అంటారు. లేకపోతే రివర్ వాటర్‌ని తీసుకొని ఇంకొక రివర్‌లో కలపడం అని అంటారు. ఇదే పని నరేంద్ర మోదీ చేసిండు గదా! నరేంద్ర మోదీ ఏంటి నర్మదా నీళ్ళన్నీ తీసుకొచ్చి సాబర్మతి నీళ్ళలో కలుపుతున్నాడు. హ్మ్. అంతెందుకు ఇప్పుడే మీరు మీ ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకొని సాబర్మతిలో ఆల్రెడీ వీళ్ళు చెప్తున్నది జరిగింది. జరిగింది గదా! అక్కడ చూడుర్రి. కెన్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్ సాబర్మతి? చూడడానికి బ్యూటిఫుల్ ఉండొచ్చు. నాకు బ్యూటిఫుల్ అనిపియదు. చెట్లు లేనిది నది లెక్క లేనప్పుడు, ఒక కాలువ లెక్క ఉన్నప్పుడు దాన్ని ఎట్లా బ్యూటిఫుల్ అంటావు? సరే ప్రజలందరికి అది బ్యూటిఫుల్ అనిపియొచ్చు. ఆ బ్యూటిఫుల్ కన్‌స్ట్రక్షన్ పక్కన ఉన్న నీళ్ళని నువ్వు తాగగలుగుతావా అని నేను అడుగుతున్నా. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గాని నది లోపల నీళ్లు తాగలేకపోతే దానికి అర్థం ఏంది? నువ్వు పైసలు ఖర్చు పెట్టినవు ఏం లాభం అసలు? అదే అంటున్నా. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదేంటి ఒక 10,000 కోట్ల ప్రాజెక్ట్ కాదు. 8,000 కోట్ల ప్రాజెక్ట్ కాదు. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని అంటుంది ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్‌గా సామాన్యులుగా మేము అదొక్కటే కాకుండా వీళ్ళు అంటున్నారు మేము యూరోప్ పోయినాం. మేము థేమ్స్ నదిని చూసొచ్చినాం అని అంటున్నారు. హ్మ్. థేమ్స్ నది దగ్గర గాని యూరోప్‌లో ఏ ప్రాజెక్ట్ జరిగినా ఈ థేమ్స్ నది ప్రాజెక్ట్ చేయడానికే వాళ్ళు కొన్ని వేల కన్సల్టేషన్స్ చేసిర్రు. కొన్ని వేల పబ్లిక్ హియరింగ్ చేసిర్రు. అంటే అక్కడున్న అది కూడా ఎవరు చేసిర్రు? మున్సిపల్ కార్పొరేషన్ చేసింది ఆ ప్రాజెక్ట్‌ని. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేయలేదు. అక్కడున్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి వార్డ్‌లోకెళ్ళి కన్సెంట్ తీసుకొని, డిస్కషన్స్ చేసి, సబ్మిషన్స్, కంప్లెయింట్స్ అన్నీ తీసుకొని, కొన్ని సంవత్సరాల వరకు కంప్లెయింట్స్ తీసుకొని, దాని తర్వాత ప్రాజెక్ట్ చేసింది. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళొక కంపెనీకి డీపీఆర్ అప్పజెప్పిర్రు. డీపీఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారేయమని జెప్పిర్రు. ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరికి అప్పజెప్పిర్రు? మ్యాన్‌హాట్ అనే ఒక కంపెనీకి. మ్యాన్‌హాట్ కంపెనీ చరిత్ర ఏంటి? కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి మ్యాన్‌హాట్ మీద. మ్యాన్‌హాట్ ఒక ప్రాజెక్ట్ పాకిస్తాన్‌లో చేయడానికి పోయింది. నాకు తెలిసి కొన్ని కోట్ల ప్రాజెక్ట్ అది. అది కూడా వేల కోట్ల ప్రాజెక్ట్. హ్మ్. ఆ ప్రాజెక్ట్ మధ్యలో వదిలిపెట్టొచ్చింది. హ్మ్. అట్లాంటి అలిగేషన్ ఉంది. ఆ డీపీఆర్ రాకముందే మళ్ళీ ఇక్కడి నుంచి ఏంది మూసీ పనులనేది జరుగుతుంది అని జెప్పేసి ఒక డెమోలాగా గూడా జేసి చూపిస్తామని జెప్పేసి అంటుర్రు. డీపీఆర్ రాకముందు అట్లా జేయొచ్చా? అదే కదా మేమంటుంది. ప్రజలకి నువ్వు ఏం జేస్తున్నావో చూపియకుండా, ఒక సాలిడ్ యాక్షన్ ప్లాన్ లేకుండా ఏం ప్రాజెక్ట్ అది? హ్మ్. ఎట్లా డెమాలిష్ జేస్తావు? ఇప్పుడు మా బస్తీ ఇక్కడ చాదర్‌ఘాట్ దగ్గర బస్తీ ఉంది. ఆ బస్తీలో ఉన్న ప్రజలందరి ఇల్లులు ఎట్లా కూలగొడతావు నువ్వు?
అసలు ప్రాజెక్ట్ ఏందో చెప్పాలి కదా, ప్రాజెక్ట్ ఏందో చెప్పాలి, కాలనీ కాలనీ తిరగాలి. మూసి వాసులు ఎవరు, మూసి ప్రజలు ఎవరు, దాని పక్కన ఉంటున్న వాళ్ళు కదా మూసి ప్రజలు, ఫస్ట్ వాళ్ళని అడగాలి కదా నువ్వు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరి మీద అందరూ కూడా హక్కుదారులే మూసి నదికి, కానీ పక్క దాని మీద డైరెక్ట్లీ డిపెండెంట్ ఉన్న వాళ్ళని కూడా అడగాలి కదా, వాళ్ళ అంగీకారం తీసుకోవాలి కదా. తీసుకోకుండా నువ్వు ఎట్లా ప్రాజెక్ట్ చేస్తావు అనేది మా ప్రశ్న. అదొక్కటే కాకుండా రీసెంట్గా మేధా పాట్కర్ గారని నర్మదా బచావ్ ఆందోళన ఒక ఉద్యమంని చేసిరు వాళ్ళు. మీకు ఒకవేళ తెలుసుంటే మన పుస్తకాలలో కూడా ఉంటుంది. వారితో కలిసి మేము ఇక్కడ చాదర్ఘాట్లో ఎవరెవరైతే ఇల్లులని కూల్చివేసారో అక్కడికి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న మొత్తము అంటే అక్కడ ఉన్న ఇల్లులన్నింటినీ చూడడానికి ప్రయత్నించినాం. అప్పుడు పోలీస్ అధికారులు వచ్చి ఏంటి మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని అందరినీ పంపించేసినారు. పంపించేసిన దాని తర్వాత కొంత ప్రెషర్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి మూసీ నది గురించి మాట్లాడే వాళ్ళు ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడితే మీకు కోపం వస్తే మా మీద, మా మీటింగ్ కి అంటే మా సంఘం NAPM అనే ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘం మీటింగ్ కి మీనాక్షి నటరాజన్ అని TPCC ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ వచ్చి ఆ పోలీసులు అట్లా బిహేవ్ చేయొద్దు మేధా పాట్కర్ గారితో, డెమోక్రటిక్ వాయిసెస్ ని మనం అట్లనే ఉంచాలి అని అన్నారు మా ఇన్సిడెంట్ ఆధారంగా. మరి అటువంటప్పుడు మీ మీనాక్షి నటరాజన్ గారు మీకు ప్రభుత్వం విరుద్ధంగా కనిపించారా? మేమే కనిపిస్తామా మీకు? ఇదే ప్రశ్నలు ఏమనెత్తుతున్నాం అంతే. ఓకే, సో మీరు మూసీ దగ్గర పోయి క్లీనప్ ప్రాజెక్ట్స్ అని చేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలని దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటి? పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు బరాబర్ వాళ్ళు చెత్తేసి పోతామంటే మన దేశంలో ఎట్లా ఒప్పుకుంటాం? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, అమెజాన్ ఉంది. అమెజాన్ ఈస్ టేకింగ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మై కంట్రీ. భారతదేశం నుంచి ప్రాఫిట్లన్నీ తీసుకొని పోతుంది. కోల్గేట్ కూడా భారతదేశం నుంచి ప్రాఫిట్లు తీసుకొని పోతుంది. మరి అటువంటిప్పుడు చెత్తని ఇక్కడ వాడేసి పోవడం ఏంది? చెత్తని క్రియేట్ చేసినోడే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. కన్జ్యూమర్ కి ఆ ఫెసిలిటీని కల్పించాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మేము చెత్తని స్ప్రెడ్ చేయమని చెప్పట్లేదు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. దాంట్లో చెత్తని మొత్తము ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత మాది కాదు, మీ గవర్నమెంట్ది, ఆ ప్రజలది అని చెప్పేసి అంటారు. దానికి మీరేం సమాధానం? వాళ్ళు మేము మాట్లాడుకునేది కాదు. నేను సామాన్య ప్రజల్ని, నేను ఇచ్చే స్టేట్మెంట్, ఆయన ఒక కంపెనీ ఓనర్, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కాదు. లా ఏం మాట్లాడుతుంది, ఇంటర్నేషనల్ గా ఏం పాలసీస్ ఉందో ఏముంది, లా ఏం మాట్లాడుతుంది? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది, EPR. ఇది చాలా దేశాలలో అప్లికబుల్ అవుతుంది. మన భారతదేశంలో కూడా ఒక డ్రాఫ్ట్ బిల్ ఉంది, అంటే ఆల్రెడీ అది ఇంకా అమల్లోకి రాబోతుంది. ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ప్రకారము ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో చెత్తకి, ఆయన అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఆ కంపెనీ అకౌంటబిలిటీ తీసుకొని దాని రీసైక్లింగ్ ని కూడా అదే ట్రాక్ చేసి మానిటర్ చేయాలి. దాంట్లో భాగంగా అది అయ్యే పని అంటారా? అది జరుగుతుంది కొన్ని దేశాలలో, యూరోప్ లాంటి దేశాలలో జరుగుతుంది. ఇప్పుడు అంటారు మనోళ్ళు, యూరోప్ చిన్న దేశం కదా, మన పెద్ద దేశం కదా అంటే, నువ్వు పెద్ద దేశంలో ఎంత ప్రాఫిట్లు తీసుకుంటున్నావు? చిన్న దేశంలో కొంత ప్రాఫిట్ తీసుకొని నువ్వు అంత రీసైక్లింగ్ చేయగలిగినావు, మరి పెద్ద దేశంలో ఎంత ప్రాఫిట్ తీసుకుంటావు? నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఇండియా మరియు డెవలపింగ్ నేషన్స్ ఏవైతే అభివృద్ధి చెందుతున్నాయో దేశాలు, అవన్నీ దేశాల్లో ఒక చెత్త ప్రదేశంగా మారిపోయినాయి. మనకు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చెత్తను మొత్తం ఇక్కడ డిస్పోజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంత చెత్తను మనకు కనిపిస్తుంది. పక్కనే మనకి ఎక్కడుంది, మనం ఇక్కడ జవహర్ నగర్కి వెళ్ళినాం అనుకో, జవహర్ నగర్ ఇస్ ద బిగ్గెస్ట్ డంపింగ్ యార్డ్. 300 ఎకరాల డంపింగ్ యార్డ్ అది. ఆ 300 ఎకరాల డంపింగ్ యార్డ్ని ప్రభుత్వం, నాకు తెలిసి నిన్ననే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడితే వాళ్ళు మస్తు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు దానికి విరుద్ధంగా. ఇట్స్ అ మాసివ్ ఓపెన్ డంపింగ్ యార్డ్, మొత్తం ల్యాండ్ ఫిల్ సైట్ అది. దాని వల్ల అక్కడున్న ఎయిర్ క్వాలిటీ పడిపోయింది, అక్కడున్న వాటర్ క్వాలిటీ పడిపోయింది. మీకు కావాలంటే డేటా కూడా ఇస్తాను నేను. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ, అంటే గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ అనేది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వీళ్ళందరూ వచ్చి చెప్తారు, కానీ వేరే దగ్గర పెట్టినా కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాని సొల్యూషన్ అనేది వాళ్ళు చెప్పరు. ఓన్లీ ఈడ పెట్టొద్దు ఆడ పెట్టొద్దు అని కావాలని మా కాళ్ళల్లో కట్టెలు పెడతారు అని చెప్పేసాడు. ఇప్పుడు మూసీకి మేము ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం కదా. మూసీకి ఏంటి, ప్రభుత్వం ఇంకా మాలాంటి వాళ్ళు కలిసి కూర్చొని, ఇంకా ప్రజలు మరి ముఖ్యంగా ప్రభుత్వం ఎట్లయితే ఒక ప్లాన్ లో భాగమో, ఎట్లయితే ఎక్స్పర్ట్స్ ఇంకా ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఇష్యూస్ గురించి పనిచేసే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, దానికంటే చాలా ఇంపార్టెంట్ ప్రజల్ని ఇన్వాల్వ్ కావడం. ప్రజల్ని ఒక ప్రాజెక్ట్ లో లేకపోతే ఒక ప్లానింగ్ లో ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆ ప్రాజెక్ట్ అసలు ప్రజలకి ఫేవరబుల్గా ఉండదు, అది కేవలం ప్రభుత్వాధికారులకి ఫేవర్గా ఉంటుంది.
సో కాబట్టి స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్స్ చాలా ప్రాపర్గా చేయాలి. ఎక్స్పర్ట్స్తో కన్సల్టేషన్స్ ప్రాపర్గా చేస్తే ఇట్ విల్ బి డెఫినెట్లీ గుడ్. ఇప్పుడు చాలా పూణేలో మేము ఇప్పుడు రివర్ ఫ్రంట్కి విరుద్ధంగా మాట్లాడుతున్నాం. మూసీ దగ్గర పూణేలో ఆల్రెడీ ఒక రివర్ రివైవల్ జరిగింది. అక్కడ ఎటువంటి కాంక్రీట్ యూజ్ చేయకుండా ఒక ఎన్జిఓ ఇంకొక ప్రైవేట్ సంస్థ కలిసి చేసిన రివైవల్. మేము అది ప్రపోజ్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ని ప్రపోజ్ చేస్తున్నాం. మీకు నిజంగా గవర్నమెంట్ మూసీని డెవలప్ చేద్దాము, దాన్ని మంచిగా యూజ్ చేద్దాము అన్నట్టు అనిపించిందా? ఎందుకంటే దాని చర్యలు కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే కెమికల్స్ ఇప్పటికి కూడా డంప్ అవుతుంది. అది ఎక్కడ ఆగలేదు. ముందటి నుంచి ఎట్లయితే డంప్ అవుతుందో దాన్ని యాజ్ యూజువల్గానే రన్ అవుతుంది. దాన్ని టచ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు పోతలేరు. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కెమికల్స్ అనేది వచ్చి పడుతున్నాయి అంటున్నారు. నిజమేనా? నిజమే అది. ఎంఆర్‌డిసిఎల్ అని ఇప్పుడు ఒక కొత్త సంస్థ 2024లో ఎస్టాబ్లిష్ చేసిర్రు. నేనేమంటున్నా అంటే 1997లో నందనవనం అని ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చింది. దాని తర్వాత 2005లో సేవ్ మూసీ ప్రాజెక్ట్ అని వచ్చింది. 2017లో ఎంఆర్‌డిసి అని ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక్కటే చోట కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది. ఏంటి ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఉంది అధికారం కాదు. దీనికంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశాన్ని పాలిస్తుంది. అప్పుడు ఎన్ని నదులను కాపాడింది అనేది ప్రశ్న. మీ మీద మాకు నమ్మకం లేదు. నమ్మకం తెచ్చుకోవాలంటే ప్రజలతో మాట్లాడండి. మీ ప్లాన్ని గల్లీలో పెట్టండి. మీ ప్లాన్ని స్ట్రీట్లలో అతికియండి. ప్రతి గల్లీలో అతికియండి. అతికిచ్చి చెప్పండి ఇది మా ప్లాను. స్క్రీనింగ్లు పెట్టండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు పెడతారు కదా మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు, స్క్రీన్లు. అవే స్క్రీన్లు పెట్టండి. అవసరమైతే కళాకారులను పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేపియండి. స్కూల్లోకి పోయి చేపియండి. స్కూళ్ళ నుంచి, గల్లీల నుంచి, వార్డుల నుంచి, సర్పంచ్ లెవెల్ నుంచి అంగీకారం తీసుకోండి. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపం? కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ దగ్గర కూడా వద్దాం. ఇంకా నేషన్ వైడ్ పోలేదు కదా. నేను చెప్తా బీజేపీ కూడా చాలా, బీజేపీ ఏం తక్కువ కాదు. బీజేపీ కూడా చాలా పెద్ద స్టేక్ హోల్డర్. పర్యావరణం వల్ల మొత్తం మీకు ఒక డేటా ఇస్తా. వాంతారా గురించి విన్నారా మీరు? వాంతారా అని అంబానీ వాళ్ళ కొడుకు. వాంతారా ఎలిఫెంట్స్ అవన్నిటిని పెంచడం మన అంబానీ కొడుకు. దాంట్లో ఒక బ్యూటిఫుల్ కొంచెం ఒక రిపోర్ట్ ఉంది. అంటే ఒక జర్నలిస్ట్, మీ లెక్కనే ఒక జర్నలిస్ట్, కానీ ఇది ఏంటి జర్మనీ బేస్డ్ ఛానల్. దీని పేరు ఏంటంటే పలకడానికి కూడా వస్తలేదు ఎందుకంటే జర్మనీ బేస్డ్. సుజిస్తే జీతుంగ్ అనుకుంటా, ఏమో మరి ఒకసారి గూగుల్ చేయండి. వీళ్ళు చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం, వీళ్ళు ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ చేసారు. వాళ్ళ రిపోర్ట్ ని నేను మళ్ళీ కోట్ చేయాలని అనుకుంటున్నా ఈ ఇంటర్వ్యూలో. ఈ రిపోర్ట్ లో వాళ్ళు రాసింది ఏంటంటే గత 9 నెలల్లో 39,000 యానిమల్స్ ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినారు. 39,000 యానిమల్స్ ని గత 9 నెలల్లో వాంతారా రెస్క్యూ సెంటర్, రీహాబిలిటేషన్ సెంటర్ ఎంత 39,000 యానిమల్స్ వాళ్ళ సెంటర్కి వచ్చింది. దీంట్లో సరే 39,000 యానిమల్స్ వచ్చినాయి. ఇది ఏదైతే సంస్థ ఉందో వీళ్ళ జర్నలిస్టులు దాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. అసలు వీళ్ళకి ఇన్ని యానిమల్స్ ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఏ సంస్థ పంపిస్తుంది ఏందని ట్రాక్ చేస్తే దాంట్లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 11,000 యానిమల్స్ వచ్చినాయి. ఆ 11,000 యానిమల్స్లో స్పీషీస్లో చాలా ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉన్నాయి. అంటే చాలా ఎండేంజర్డ్ అంటే చాలా అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న స్పీషీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఒక ఎడారి ప్రాంతము. అక్కడ మోస్ట్లీ ఇట్లాంటి వైల్డ్ లైఫ్, ఎట్లాంటి వైల్డ్ లైఫ్ అయితే వాంతారాలో ఉందో అట్లాంటి వైల్డ్ లైఫ్ మనకి కనిపించదు. మోస్ట్లీ ఈ వైల్డ్ లైఫ్ అంతా వేరే దేశాల నుంచి, ఈ వాంతారాలో ఉన్నదంతా మోస్ట్లీ సౌత్ ఆఫ్రికా లేకపోతే ఆఫ్రికాలో ఉన్న వైల్డ్ లైఫ్ ని మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి తీసుకొచ్చి అక్కడ నుంచి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి, ఇప్పుడు ఈ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లు ఉంది. ఇది ఏదైతే సంస్థ ఉందో వీళ్ళకి పంపించింది కదా 11,000 యానిమల్స్, ఈ 11,000 యానిమల్స్ పంపించిన సంస్థ పేరు కంగారో యానిమల్ షెల్టర్. కంగారో యానిమల్ షెల్టర్. కంగారో అంటే ఆస్ట్రేలియాలో ఉంటారు కదా, దాని యానిమల్ షెల్టర్. ఈ యానిమల్ షెల్టర్ ఓనర్ ఎవరు? ఖలీద్ అల్ దహేరి అని ఆయన పేరు. ఈయననే ఇంకొకటి ఇకాత్ అనే అంటే ఈయన గురించి ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే ఈయన ఈజ్ ఆల్సో ఓనర్ ఆఫ్ ఇకాత్ అనే ఒక పెట్ షాప్. ఆ పెట్ షాప్ లో ఏం చేస్తాడు తెలుసా? ఎగ్జాటిక్ యానిమల్స్ ఉంటది కదా, అంటే ఇప్పుడు కొంతమంది పైసలు ఉన్నోళ్ళు బల్లులని మరియు గజల్స్ అని అంటారు. అది ఇండియన్ స్పీషీ. గజల్ అంటే
క్రొకడైల్ ఉంటది. అవును. సన్న మూతి ఉన్న అవును. క్రొకడైల్ ఉంటది. ఇట్ ఈస్ అ వెరీ ఎండేంజర్డ్ స్పీషీ. అంటే చాలా రేర్‌గా దొరుకుతది. హ్మ్. దాన్ని నమ్మడము ఇట్లాంటివన్నీ ఈ వ్యక్తి చేస్తాడు. ఓకే. ఒకవైపేమో వాంతార ఏంటి వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. వాంతార వాళ్ళు ఏమంటున్నారు? ఆయన అంబానీ ఏమని అంటున్నాడు? వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ కదా! ఆ! హ్మ్. అనంత్ అంబానీ ఏమని అంటున్నాడు? మా దగ్గరికి యానిమల్స్ వస్తే మేము ఆ యానిమల్స్‌కి మంచిగా ముల్తాన్ మిట్టి రాస్తాము. ఇంకా లడ్డూలు గూడా ఏంది ఆయన కిచిడీ తినిపిస్తున్నాడు. హ్మ్. లడ్డూలు గూడా తినిపిస్తాము. తినిపించిన దాని తర్వాత వాటిని వైల్డ్‌లో వదిలేస్తాము అని అంటున్నాడు. హ్మ్. నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు? ఒక ప్రైవేట్ యానిమల్ డీలర్ దగ్గర నుంచి పట్టుకొస్తున్నావా? ఆయన చెప్తున్నాడు. మేము అట్లా గాదు. మేము ఏదైతే సర్కస్‌లల్లో ఉంటదో, లేకపోతే ఏవేవైతే దెబ్బలు తిని ఉంటాయో వాటిని మేము తీసుకొస్తామని అంటున్నాం. కానీ దిస్ గై హూ ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు 11,000 యానిమల్స్‌ని ప్రొక్యూర్ చేస్తారో వాళ్ళు మీరు ఆర్ ఎ ప్రైవేట్ జెప్పేదేందంటే అది డీలర్. మొత్తం గూడా బిజినెస్ అయితుంది. అక్కడ హెల్పింగ్ అనేది ఏం లేదంటున్నారు. బిజినెస్ అయితుంది. ప్లస్ మన అనంత్ అంబానీ ప్రైవేట్ జూ అయితుందది. ఓకే. అంటే రీహాబిలిటేషన్ పేరు మీద నా సోకు కోసము నేను ఎగ్జాటిక్ యానిమల్స్‌నన్నిటిని నాకు దగ్గరలో పెట్టుకుంటా. ఎక్కడ పెట్టినావు నువ్వు యానిమల్స్‌ని? జామ్‌నగర్‌లో పెట్టినావు. జామ్‌నగర్ ఏంటిది? రిలయన్స్ ఇండస్ట్రీ‌ల హబ్ అది. అడ్డా అది. రిఫైనింగ్ సెంటర్. రిఫైనరీ అది. ఆయిల్ రిఫైనరీ సెంటర్. ఆయిల్ రిఫైనరీకి దగ్గరలో నువ్వు 300 ఎకరాలలో ఏం ప్లాంట్ అది? అసలు యానిమల్స్ ఎట్లా జీవిస్తాయి అక్కడ? నువ్వు అక్కడనే పెట్టాల్సిన అవసరం ఏంది? ఇట్ ఈస్ అ ప్రైవేట్ చాలా ప్రైవేట్. ఆయనకి నచ్చినట్టు ఒక ప్రైవేట్ జూ పెట్టుకున్నాడు. ఇక్కడ నరేంద్ర మోదీ గారి దగ్గరకొద్దాం. నరేంద్ర మోదీ గారు ఇట్లాంటి ఒక రెస్క్యూ సెంటర్ పేరు మీద ఒక ప్రైవేట్ జూకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ ఇది ఫాల్స్ అని వాళ్ళు ప్రూఫింగ్ ఇస్తే అప్పుడు వి కెన్ సే సంథింగ్. దేర్ హ్మ్. ఈస్ నో స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఓకే. వంతారా. కాబట్టి నేను చెప్తున్నా నరేంద్ర మోదీ గారు ఇటువంటి దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? హ్మ్. ఒకవైపేమో చీతాలను తీసుకొచ్చిర్రు. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చీతాలను తీసుకొచ్చిర్రు. దాంట్లో ఇప్పుడు 90% చనిపోయినాయి. ఆ! నరేంద్ర మోదీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి స్పెషల్ ఫ్లైట్‌లలో చీతాలను తీసుకొచ్చిండు. మన దేశంలో ఉన్న చీతాలన్నీ చనిపోయినాయి. ఎన్ని బతుకున్నాయి? రెండో, మూడో. అదే అడుగుతున్న ఆ! ప్రశ్న. నరేంద్ర మోదీ గారు ఎక్కడున్నారు ఓకే. పర్యావరణంలో? మరి ఇవన్నీ చెప్తున్నారు. ఫైనల్ క్వెషను. ఇప్పుడు ప్రెజెంట్ యూత్ మొత్తం గూడా మీలాగా ఎన్విరాన్మెంటల్ గురించి మాట్లాడతలేరు. బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. సో, దీని మీద గూడా చాలా ఇష్యూస్ అయింది. దాని మీద మీరేమని చెప్తారు? నేను యూత్‌కి ఒకటే అంటున్నా. ఇప్పుడు నేను గూడా ఇప్పుడు కాలేజ్‌లో అవుతున్నా. నిజాం కాలేజ్‌లో అవుతున్నా. హ్మ్. ఆహ్, నేను ఏమని అనాలనుకుంటున్నా అంటే, మీరు బెట్టింగ్ విషయాలలో ఇన్వాల్వ్ అయితుర్రు. దానికి కారణాలు గూడా ఎకనామికల్లీ మస్తు స్ట్రగుల్ అయితుర్రు. కానీ, మీ కళ్ళ ముందు మస్తు సమస్యలు మీ కళ్ళ ముందలనే ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్‌కెళ్ళి ఎంత దూరం సూర్యాపేటు? ఒక ఒక గంట, 2 గంటల జర్నీ. సూర్యాపేట్‌ల బంటి అనే ఒక వ్యక్తిని వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల చంపేసినారు. చంపేసి తీసుకెళ్ళి వాళ్ళ నాయనమ్మకి కార్‌లో డిక్కీ ఓపెన్ చేసి చూపించినారు. "ఇగో చూడు నువ్వు తక్కువ కులం ఆమెని పెళ్లి చేసుకుందని అన్నావు గదా! నువ్వు సొంత అన్నవేనా? అసలు ఎట్లా ఓర్చుకుంటావు? వాడిని సంపాలి గదా!" అని అన్నావు గదా! పోయి డిస్‌ప్లే చేసిండు. ఒక వ్యక్తిని సంపి కార్ డిక్కీలో పెట్టి తీసుకెళ్ళి చూపించినాడు. ఇదేంటి? ఇది నేనేదో రాండమ్ మాటలు చెప్పట్లేదు. ఇది పోలీస్ చార్జ్ షీట్. పోలీస్ చార్జ్ షీట్ ఇంకా అక్కడున్న అడ్వొకేట్ చెప్పిన మాటలిది. ఎవరైతే ఆ కేస్‌ని కొట్లాడుతున్నారో. ఇటువంటి విషయాలు జరుగుతుంది. అదొక్కటే గాకుండా మీరెన్ని సార్లు చూడట్లేదు? చైత్ర అనే అమ్మాయికి 3 సంవత్సరాల కిందట ఆదివాసీ మహిళ ఆమె, చిన్న పిల్ల 8 సంవత్సరాల బాలురాలు ఆమె, ఆమెని రేప్ జేసి ఒకళ్ళు చంపేసినారు సింగరేణి కాలనీల. అప్పుడు యువత ఎక్కడుంది? నేను అడుగుతున్న విషయం ఒకటే. యువత ఇంత అంధకారంలో ఉండొద్దు. మీ కళ్ళ ముందలనే ఇన్ని సమస్యలున్నాయి. అంతెందుకు ఎంతమంది మీకు మెట్రో స్టేషన్ కింద కనిపిస్తున్నారు? మనమందరం గమ్మున కూర్చుందామా? నిన్ననే 23 తారీఖు, మార్చి 23 తారీఖు. కొన్ని సంవత్సరాల కిందట భగత్ సింగ్ ఉరిదీసినారు. భగత్ సింగ్‌ని, సుఖ్‌దేవ్‌ని, రాజ్‌గురుని. మనం దేశం అని అంటున్నాం. దేశం, ధర్మం ఇంకా రిలిజియన్ అని అంటున్నాం. అసలైన దేశ నిర్మాణం ఎట్లయితది? మనం బెట్టింగ్ యాప్‌ల పేరు మీద మనం కమర్షియల్ ఎవడో యూట్యూబర్ ఉంటాడు. వాళ్ళు ఏదో చేస్తారు. ఏదో అప్‌లోడ్ చేస్తారు. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటూ కూర్చుంటే ఎట్లా నడుస్తది అసలు దేశం? భగత్ సింగ్ గురించి ఒక ఫోటో పెడితే సరిపోతదా? భగత్ సింగ్ రాసిన పుస్తకాలేంది? ఆయన ఆశయాలేంది? ఇప్పుడు కొంతమంది ఏమని అంటారు? భగత్ సింగ్ హిందూ స్వరాజ్ కోసం కొట్లాడిందని అంటారు. కానీ భగత్ సింగ్ పుస్తకాల్లో ఏం రాసిండో అది చదవాలి గదా! మనం అంటే చాలా ఇంటలెక్చువల్ ఉండాలి. భారతదేశ పౌరులుగా మనం ఇంటలెక్చువల్ ఉండాలి గానీ, ఇటువంటి విషయాలలో అస్సలు పడొద్దని నేను ఇవ్వాలని అనుకుంటాను. బెట్టింగ్ యాప్స్ విషయంలో. అంటున్నారు గదా! చాలా మంది ఈరోజు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు గదా! మన హిందూయిజంలోనే భగవద్గీతలో మెన్షన్ చేసి ఉంటది గదా! బెట్టింగ్ లాంటి, గ్యాంబ్లింగ్ లాంటి
ఏంటి షార్ట్ టర్మ్ గెయిన్స్ కి ఫాలో కావద్దని చెప్పి. మరి అటువంటప్పుడు ఎందుకు దాన్ని ఫాలో గారు? హిందూయిజం రక్షకులు ఎందుకు దీన్ని ఫాలో గారు అని నేను అడుగుతున్నా. కాబట్టి లీడ్స్ అంటే మీరు ఏదైతే విషయాల గురించి మాట్లాడుతున్నారో ఆ బాటలో నడవాలి. చెప్పేదొకటి చేసేదొకటి లెక్క ఉండొద్దు. ప్లస్ మరీ ముఖ్యంగా మీకంత పని లేకపోతే చేయడానికి చాలా పని ఉంది. దేశ నిర్మాణం ఉంది. దేశంలో ఉన్న ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది. నీ పక్కనే నీ అక్క ఉంది. నీ ఇంటి కిందనే చెల్లుంది. మస్తు మంది యంగ్ అమ్మాయిలున్నారు. వాళ్ళ మీద ప్రతిరోజు బస్‌లో పోయినప్పుడల్లా అసాల్ట్ అయితది. నేను ఎంత మంది దగ్గర నుంచి వింటున్నా. నా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మస్తు మంది కన్ఫెస్ చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేయాలంటే భయము. అదొక్కటే కాకుండా ఎన్ని స్కామ్‌లు జరుగుతున్నాయి. వీటి గురించి కొట్లాడాలి. భయపడిపోయి ప్రభుత్వాలు చేస్తున్న పాలిసీస్‌కి విరుద్ధంగా మాట్లాడకుండా ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండిపోయి సోషల్ మీడియా ట్రెండ్‌కి ఫాలో అయితే నడవదు. ఇట్లయితే భగత్ సింగ్ ఫోటో పెట్టుకోవద్దు మీరు. ఎట్లా నడుస్తది? సూపర్. చాలా బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నో బెట్టింగ్.